భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని 100 పడకల హాస్పిటల్లో శుక్రవారం వైద్య సిబ్బంది నల్ల రిబ్బన్లు ధరించి నిరసన చేపట్టారు. నల్గొండ జిల్లా కలెక్టర్ కొత్త జీవో పేరుతో అక్కడ ప్రభుత్వ హాస్పిటల్లో పనిచేస్తున్న వైద్య సిబ్బంది పర్యవేక్షణ కోసం వేరే డిపార్ట్మెంట్ వాళ్లను నియమించడాన్ని వ్యతిరేకిస్తూ భూపాలపల్లి జిల్లాలోని 100 పడకల హాస్పిటల్లో వైద్య సిబ్బంది నిరసన చేపట్టారు. వైద్య శాఖ మీద వేరే డిపార్ట్మెంట్ల పెత్తనం ఎందుకని వైద్యులు ప్రశ్నించారు. ప్రభుత్వం వైద్యుల గౌరవాన్ని కాపాడాలని వైద్యులు కోరారు. ఈ కార్యక్రమంలో డాక్టర్లు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. ప్రభుత్వ వైద్యశాల భూపాలపల్లిలో అందరూ వైద్య సిబ్బంది నిరసన తెలియజేయడం జరిగింది. నల్ల బడ్జెట్తో విషయం ఏంటంటే నల్గొండ జిల్లాలో కలెక్టర్ గారు అనవసరంగా ఒక జీవో ఆర్డర్ చేసి వేరే డిపార్ట్మెంట్లో ఉన్న అధికారులందరినీ పర్యవేక్షణగా హెల్త్ డిపార్ట్మెంట్ మీద వేయడం జరిగింది. ఆ హెల్త్ డిపార్ట్మెంట్లో ఆల్రెడీ సరైన అధికారులు అన్ని డిపార్ట్మెంట్ పర్యవేక్షించి ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ ఒక సూపరింటెండెంట్ ఉన్నారు, అదర్ కాలేజీకి ప్రిన్సిపాల్ ఉన్నారు, నర్సింగ్ సిబ్బంది నర్సింగ్ సూపరింటెండెంట్ ఉన్నారు, సెక్యూరిటీ సూపరింటెండెంట్ ఉన్నారు. అన్ని డిపార్ట్మెంట్లో పర్యవేక్షించి ఆల్రెడీ సరిపడా అధికారులు ఆల్రెడీ ప్రభుత్వ వైద్యశాలు ఉన్నా కానీ అనవసరంగా ఒక జీవో క్రియేట్ చేసి వేరే డిపార్ట్మెంట్ వాళ్ళను మన వైద్య శాఖ మీద వాళ్ళను అధికారులుగా వేయడం. అందులో వాళ్ళు అధికారులంతా ఆల్రెడీ ఇక్కడ ఉన్న గెజిటెడ్ ఆఫీసర్ల కంటే తక్కువ ర్యాంక్ ఉన్న అధికారులను వీళ్ళ పర్యవేక్షణ చేయడం అనేది కరెక్ట్ కాదని మా భూపాలపల్లి వైద్య సంఘం తరఫున తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి తక్షణమే గవర్నమెంట్ స్పందించి ఈ అనవసరమైన ఆర్డర్ను, కలెక్టర్ గారు ఇచ్చిన అనవసరమైన ఆర్డర్ను వెంటనే తొలగించి ప్రభుత్వ వైద్యుల యొక్క గౌరవాన్ని కాపాడవలసిందిగా, ప్రభుత్వ వైద్య శాఖ యొక్క గౌరవాన్ని కాపాడవలసిందిగా హెల్త్ మినిస్టర్ గారికి అలాగే ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం.